హాయ్ హలో అందరికి నమస్తే. అయితే ఈరోజు మనం కోవేట్లోని మురూజ్ మాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. కోవేట్లో ఇన్ని జీతాలు వస్తాయి కదా, వీళ్ళకి లక్షల్లో ఉంటాయి వీళ్ళకి జీతాలు. కోవేట్ వాళ్ళకి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతాయి? నా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతాయి. ఇన్ని జీతాలు వచ్చినా కూడా వీళ్ళకి నెల ఆఖరికి డబ్బులు ఉండవు. నెల ఆఖరికి జోబులు ఖాళీ చేసుకుంటారు వీళ్ళు. అది వీళ్ళ పరిస్థితి. ఇదే ఎక్కడ పోతాయి డబ్బులు? నెంబర్ 1 స్టార్ బుక్స్ అంటే చచ్చిపోతారు వీళ్ళు. స్టార్ బుక్స్ అదే స్టార్ బుక్స్ అక్కడ ఉంది స్టార్ బుక్స్ అనమాట. నెంబర్ 2 మతాం హోటల్ అంటే పిచ్చి వీళ్ళకి. ఎప్పుడు మతం ఫుడ్డే తింటూ ఉంటారు. నెంబర్ 3 షాపింగ్ మాల్. నెంబర్ 4 ఏంట్రా అంటే ఇవే ఎవెన్యూస్ అని, మురూజ్ అని. ఒక 100 దినార్లు తెచ్చుకున్నా ఒక గంటలు అయిపోతాయి. దాదాపు 30,000 100 దినార్లు అంటే గంటలు అయిపోతాయి. ఇక్కడ ఖర్చు చేసుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు పుష్కలంగా. డబ్బులు ఉండాలి కానీ దూలు తీర్చేస్తారు ఇక్కడ. ఖర్చు పెట్టుకున్నోనికి ఖర్చు పెట్టుకున్నంత ఉంటుంది ఇక్కడ. సరదాగా ఉందో చూడండి. డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సినటువన్నీ. కోవేట్ ఫ్లాగ్ అది. షాపింగ్ మాల్లు, బొమ్మలు ఎన్ని కావాలంటే అన్ని. పిల్లలు ఆడుకునే ట్రైన్స్, పిల్లలు ఆడుకునే భలే ఉన్నాయి కదా ఇవి. ట్రైన్స్ చార్జ్ చేస్తారు, ఫ్రీ కాదు, టికెట్లు ఉంటాయి వీటికి. స్ట్రీట్ వాక్. అయితే ఇది ఇంత బిజీ ఉండడానికి కారణం ఏంటంటే నెంబర్ 1 మెయిన్ కోవేట్లో మగ పిల్లకాయలు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళు వస్తారు. మగ పిల్లకాయలు ఎక్కడుంటే అక్కడ ఈ అమ్మాయిలంతా పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళని ఆకర్షించడానికి. ఇది వచ్చేసి ఒంటెలు, అవి రన్నింగ్ రేస్ ఉంటుంది ఒంటెలది. ఇప్పుడు లేదనుకుంటా. ఇక్కడంతా ఒంటెల రన్నింగ్ రేస్ నడుస్తుంది. ఇండియాలో అనుకో అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ అబ్బాయిలు పరిగెడతారు. ఇక్కడ రివర్స్, అమ్మాయిలు ఎక్కువ ఈ దేశంలో, అబ్బాయిలు తక్కువ. ఆబ్వియస్లీ అబ్బాయిలు ఎక్కడ ఎక్కువ పోతే అమ్మాయిలు అక్కడికి పోతూ ఉంటారు. అట్రాక్షన్ కావాలి కదా వాళ్ళకి. మరి ఇదంతా వాక్. ఇక్కడ నుంచి చూడొచ్చు మనము. ఇదేదో బండి బాగుంది. పోలు ఫ్లాగ్. ఇక్కడ బొమ్మలు ఇవి అన్నీ. ఇక్కడ పిల్లకాయలు ఆడుకునేది. అదంతా బెలూన్. ఇది బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది బెలూన్. చక్కగా ఆడుకుంటున్నారు పిల్లకాయలంతా. వాటికి కూడా టికెటే, ఫ్రీ అనుకుంటాం, మరి ఏమో తెలియదు. అది బాస్కోట్ అంట. కాసుకొని ఉన్నారు క్యూలో. ఖర్చు అయిపోలే కదా డబ్బులు, జీతాలు, నెల జీతాలన్నీ. ఈ గురువారం వచ్చిందంటే సగం కోటి ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే సగం మంది ఇక్కడికి వచ్చేస్తారు. మురూజ్ అని, ఎవెన్యూస్ మాల్ అని. ఓ సగం మంది బిల్బార్ ఎడారికి వెళ్ళిపోతారు. అంటే జాకూర్ అని, కైమాలు, చలికాలము అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా సగం జనాభా. కోవేట్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. ఇంకా ఈ పొద్దు రేపు అంతా ఖాళీ ఉంటుంది కోవేట్. రోడ్లు అన్నీ క్లీన్, అంత ట్రాఫిక్ అనే ఉండదు, క్లియర్గా ఉంటుంది. శుక్రవారం అయితే అంత పెద్ద మాలో ఇది 2 గంటలు తిప్పొచ్చు మొత్తం. చూపించే కొద్దీ ఉంటుంది, 2 గంటల పైన ఉంటుంది. ట్రైన్ పోతుంది, రౌండ్ వేసుకొని వస్తాడు అనుకుంటా. పిల్లలకి టికెట్ తీసుకొని. బాగుంది కదా. ఐస్ ఫ్లాగ్, కోవేట్ ఫ్లాగ్ అది. ఈ చెట్లు, ఆ చెట్ల మధ్యన ఆ ఫ్లాగ్ సూపర్గా ఉంది కదా చూడ్డానికి. ఏంట్రా కోవేట్ అంటున్నారు, మళ్ళీ కొంతమంది హిజాబ్ వేసుకోలేదు అలాగే తిరుగుతున్నారు అంటే. అవును, ఇది చాలా ఫ్రీ కంట్రీ. అమెరికా వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది దీని మీద. లేడీస్ని ఎవరు అబ్జెక్షన్ చెప్పకూడదు, వాళ్ళ ఇష్టం. హిజాబ్ వేసుకుంటే వేసుకుంటారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళని ఎవరు అబ్జెక్షన్ చెప్పకూడదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదు. చాలామంది వేసుకుంటారు, ఎవరో
చాలా తక్కువ మంది వేసుకోరు, ఫ్రీగా తిరుగుతారు. ఎందుకు వేసుకోరంటే ఎక్కువ మంది అమెరికా వెళ్ళిపోతారు అక్కడ చదువుకోవడానికి, ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ మీద, అందుకే వేసుకోరు. ఇంత డిజైన్గా కట్ చేసినారు గ్రాస్ అంతా, ఇదంతా నీట్గా ఒక డిజైన్ టైప్లో కట్ చేసినారు అంత నీట్గా. సెంట్ బాటిల్స్, దెన్ డెలుకా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మతాములు ఆ చివరి దాకా ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడికి ఖర్చు పెట్టుకున్నంత. కాఫీలు, చికెన్లు, ఆల్మోస్ట్ ఇంకా అన్నీ ఇవి లేవు అనుకోకుండా. వై నాట్. అది స్టాక్ రూమ్ అంట. అక్కడ నుంచి ఇది అనానాస్, అది బెస్టియో, బ్యాస్టిరో, షేక్ షాక్, అన్నీ ఇంకా అసలు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి కుదవలేదు. దోల తీర్చుకోవడానికి, నెల జీతాలన్నీ స్వాహా చేసుకోవడానికి ఎన్ని కావాలో అన్ని మతాములు ఉంటాయి. ఇది పరిస్థితి. ఇందాకే చూసా, ఇలా వీడియో తీసుకుంటూ వస్తా అంటే ఒక అమ్మాయి అలా కూర్చోండి బెంచ్ మీద, కొద్దిగా స్మైల్ ఇచ్చింది అంతే. వాడిని చూసి ఆడు పక్క నవ్వుకుంటా ఇద్దరిని జోడేసుకొని వాడి ఫ్రెండ్ రిటర్న్ పోతున్నారు ఇద్దరు. అలా అబ్బాయిల్ని మానస్ అంట. ఇదేదో టోబీ, ఎక్కువ ఈ టోబీలోనే ఎక్కువ మా పిల్లలు తింటా ఉంటుంది. ఎప్పుడు చూసినా టోబీ రెస్టారెంట్ అని. అంతా ఇంకా ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ ఉంటుంది. ఇంకా ఇలాగే ఈ స్ట్రీట్ దాదాపు చాలా దూరం ఉంటుంది. 3D యానిమేషన్ డిస్ప్లేలు గ్రాండ్గా ఉంటుంది చూడ్డానికి. అసలు డైరెక్ట్ మతాంకి పోతుంది ఇది రూటు, డైరెక్ట్ మతం మలాతులు. అందమైన డిజైన్గా చెట్లు చూడు. ఇక్కడ మురుజు, దాని పేరు మురుజు అనమాట. ఆ మురుజుకి సంబంధించి మొత్తం లిస్ట్, ఏవి ఎక్కడ ఏం కథ, ఎలా పోవాలి, వాటికి సంబంధించిన రూట్లు, మతాములుగా పిల్లలు ఆడుకునేటివి అన్నీ. ఇంకా బండి ఓల్డ్ బండి, ఇది గేర్ల బండి. ఇదంటే బాగా ఇష్టం, తొలడానికి భలే ఉంటుంది క్రేజీగా. జిఎంసీ ఓడు ఇంకా అన్నీ కావాలో అన్నీ డబ్బులన్నీ నాశనం చేసుకోవడానికి వాళ్ళ దృష్టిలో అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి అదే జీవితం. వాళ్ళకి జీవితం అంటే సంపాదించి ఊరు ఎంజాయ్ చేయాలా, బతికిన రోజులు హ్యాపీగా దేవుడు ఇచ్చినాడే హ్యాపీగా బతకల్లా, ఇదే వాళ్ళది. ఇలాగే ఉంటుంది మైండ్ సెట్. దాచి ఏం చేయాలా, దయాల పాలు చేయాలన్నా అనే మైండ్ సెట్తో ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఒక 3D డిస్ప్లే యానిమేషను. జనాలు ఇంకా పోతా అంటే అసలు కొద్దిగా ఉండదు, పోతా అంటే వస్తూనే ఉంటుంది స్ట్రీట్. ఇక్కడ బోర్డు, ఇలాంటి బోర్డులు ఒక 10 ఉంటాయి ఇక్కడ కోవిట్లో, కన్ఫ్యూజ్ కాకుండా. ఇంత ధైర్యం చేసి వీడియో తీస్తున్నా కదా, ఏమాత్రం ఒక్కరు కంప్లీట్ చేసినా కూడా నా ఫోన్ రాదు. పైగా గట్టిగా పడతాయి కూడా నాకు. అంత ఈ దేశము ఇలా ప్రజలకి అంత వాల్యూ ఇస్తుంది, వాళ్ళ మాట ఎక్కడైనా చెల్లుద్ది. కానీ డేర్ చేసి తీస్తున్నా, చూపిద్దాము మీకు అందరికీ ఏంటి ఏం కథ. అలా ఉంటుంది కోవిట్లో, కుతూహలం ఉంటుంది కదా చూడ్డానికి. చూడాలా అక్కడ ఎలా ఉంటుంది ఏం కథ ఆ దేశంలోనే. ఆల్మోస్ట్ మన చాలామందికి తెలుసు, ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమంది తెలియదు కదా వాళ్ళు చూడడానికి. జాయిదా జ్యూస్, ఇది ఇక్కడికి ఇండి అయిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి ఒక కొద్దిగా దూరం పోతే గేట్ వచ్చేస్తుంది అంతే. ఇంకా పిల్లలు ఆడుకునేది ఇది. అన్నీ సరుకులు, స్ట్రీట్ ఫుడ్, పెప్సీలు, కేకులు, డ్రింక్ అంట ఇదేదో. అటు సైడ్ కొద్దిగా చాలా బిజీగా ఉంది, చాలా రద్దీగా ఉంది. కోవిటోళ్ళంతా
ఆ స్ట్రీట్లోనే వచ్చి పోయే వాళ్ళు ఉన్నారు. వీడియో తీయడానికి కుదరదు, ఎడ వచ్చింది అనుకో నన్ను కుమ్మేస్తారు. అందుకే చేతులు గాలి ఆకులు పట్టుకోవడం వేస్ట్గా. ముందుగానే మనకి ఇక్కడ నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కడ వీడియో తీయాలా ఎక్కడ వీడియో తీయాలి కొద్దిగా కామన్ సెన్స్ ఉంది కాబట్టి నేను ఇంకా ఇది ఒక సరస్సులా పెట్టారు డిజైన్గా. ఇది తీసేసి ఇంతటితో మురూజ్ కంప్లీట్. ఆల్మోస్ట్ మొత్తం తీసేసా మురూజ్కి సంబంధించి. మురూజ్ మళ్ళీ ఆల్మోస్ట్ తీసేసా, కంప్లీట్ చేసేసా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఏ యూట్యూబర్ చూపిడు మీకు నేను అంత క్లారిటీగా చూపించిన ప్రతిదీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా పార్కింగ్ ఏరియా, అన్ని కార్లు ఉన్నాయి. అసలు కోవిడ్ అంతా నిండిపోయింది కార్లతో. ఇంటికి ఒక 10 కార్లు ఉంటాయి ఇక్కడ, మొత్తం నిండిపోయినాయి. ఇదంతా పార్కింగ్ ఏరియానే, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. అయితే వీడియో అంతా రికార్డ్ చేసేసి నేను వచ్చి కార్లో కూర్చున్నా పార్కింగ్లో. ఇది ఇంట్రెస్ట్గా అనిపించింది. ఒక అమ్మాయి గుర్రం వేసుకొని పార్కింగ్ ఏరియాలో తిరుగుతూ ఉంది. బాడెక్కే గుర్రాన్ని రెంట్కి తీసుకుంటారు, 1 గంట సేపు అలా తిరుగుతారు అనమాట. వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్నారు అనుకుంటా, ఎవరో మా ఫ్రెండ్స్ లవర్స్ ఎవరో తెలియదు నాకు. వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నారు గుర్రం రెంట్కి. ఒకసారి చూపిద్దాం అనేసి నేను ఆ వీడియో రికార్డ్ చేశాను.